మా తాత ముత్తాతలు, మా నాన్నల వరకు అదృష్టవంతులు. నా దగ్గరకొచ్చేటప్పటికి పరీక్షలు బిగినయినియి. ఇప్పుడు ఇంకా దారుణమేమో తరాల పరంగా చూసుకుంటే. విద్యా వ్యవస్థ ఇంత నీచంగా దిగజారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే, తాత ముత్తాతల టైంలో ఇళ్ళ దగ్గరకొచ్చి పాఠాలు చెప్పెళ్ళేవాళ్ళు, చిన్నపాటి డబ్బులు తీసుకునేవాళ్ళు, లేదా అక్కడ గవర్నమెంట్ స్కూల్. మా టైంలో కూడా మా అమ్మా నాన్నల టైంలోనైనా అది ఉంది. మా టైంలో కూడా మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళమే. కాలేజీలు కూడా ఎయిడెడ్ విద్యా సంస్థలో చదివినటువంటి వాళ్ళమే. అదే సందర్భంలో అప్పుడే ప్రారంభమైనటువంటి ప్రైవేటు విద్యా సంస్థలో ప్రైవేట్లు చెప్పేవాళ్ళు. ప్రైవేటు సంస్థలు కాస్త తర్వాత ప్రైవేటు కాన్వెంట్ల కిందకి మారినాయి. ఇవాల్టి రోజున ప్రభుత్వ సంస్థల్లో చదవటం ఏదో అసమర్థత కింద ఫీల్ అయ్యే పరిస్థితి. ప్రభుత్వ సంస్థలకి సంబంధించిన విద్యా, వైద్యం అంటే పనికిరానివన్నటువంటి ఒక ఫీలింగ్. బట్ అద్భుతమైనటువంటి టాలెంటెడ్ టీచర్లు అందులో ఉంటారు. అనేక పరీక్షల్ని ఎదుర్కొని పాస్ అయ్యి అక్కడికొచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళ పట్ల ఉన్న చులకన భావం, అదే సందర్భంలో పేదవాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళతో మన బిడ్డల్ని చదివించకూడదన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఉన్మాదం, శృతి మించి పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు విద్యా సంస్థలకి చివరికి పేదవాళ్ళు కూడా కష్టపడైనా సరే పంపిస్తుంటే దాన్ని అడ్డు పెట్టుకుని దోచేసుకుంటున్నారు. ఇవాళ మినిమం ఫీజు మామూలు ప్రైవేటు విద్యా సంస్థలు 1వ తరగతికి 10,000 రూపాయలు. మామూలు విద్యా సంస్థలు. మిగతా వాటిట్లో 30,000, 40,000, పెద్ద వాటిట్లో 1,00,000 దాకా కూడా వసూలు చేస్తున్నారు. ఇక పుస్తకాలకి, యూనిఫాములకి అన్ని స్కూళ్ళల్లోనే కొనాలా. వాటి మీదన వచ్చే లాభం ఈ ఫీజుతో సమానంగా ఉంటుంది. దోచి పడేస్తున్నారు. బట్ ప్రభుత్వాలకి నియంత్రణ లేదు. వాళ్ళే షాపులోళ్ళు, వాళ్ళే బట్టల కొట్టోళ్ళు, వాళ్ళే పుస్తకాల కొట్టోళ్ళు, వాళ్ళే షూ కొట్టోళ్ళు, వాళ్ళే చివరికి ట్యూటర్లు, వాళ్ళే మెస్ నిర్వాహకులు ప్రైవేట్ విద్యా సంస్థలు. దీన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న సంస్థలు కార్పొరేట్లు అయితే, 100 కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే సరే ఈ వచ్చిన డబ్బులతో బతికేస్తున్నటువంటి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రజలు దీన్ని ఎఫర్ట్ చేయగలుగుతున్నారా? 10,000 రూపాయల జీతంలోపు సంపాదించే వాళ్ళ బ్రతుకులేంటి? 25,000 రూపాయల లోపు సంపాదించే వాళ్ళ బ్రతుకులేంటి? వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు? అప్పులు చేసి ఖర్చు పెడితే ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారు? దినదినగంట నూరేళ్ల ఆయుష్ బ్రతుకులతో తల్లడిల్లుతున్న మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కి ఎదురవుతున్నటువంటి ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడా కనిపించటంలా.